నమస్కారం. వారఫలం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. చిరుదివ్వెల వెలుగులతో, టపాకాయల కోలాహలంతో, పిండి వంటల గుమగుమలతో కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుక దీపావళి. అంబరానంటే సంబరాలతో జరుపుకునే ఈ దీపావళి మీ ఇంట మరిన్ని వెలుగులు విరజిమ్మాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, గ్రహ గమనాలకు తగ్గట్టుగా అవి ప్రశ్నించే ఫలితాలు ఈ వారంలో ఎలా ఉన్నాయో మనందరికీ కూడా సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. అలాగమ్మా, మీకు కూడా భక్తి టీవీ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. మేషరాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలిస్తోందా అండి? అలాగే ఉంది. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా సప్తమస్థ చంద్రయోగం, అలాగే అష్టమంలో ఉన్నటువంటి శుక్రయోగం, లాభంలో కేతువు. ఏ గ్రహము ఎక్కడుంటే ఎటువంటి ఫలితం వస్తుందో మనకి బృహత్ సంహితా గ్రంథంలో గోచారాధ్యాయంలో సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. దాని రీత్యా కార్యసిద్ధి విశేషంగా ఉన్నది. విశేషంగా ప్రయత్నం కూడా చేయాలి. కార్యసిద్ధి ఎంత ఉన్నదో గ్రహత్రయమే అనుకూలిస్తుందంటే గ్రహషట్కం వ్యతిరేకిస్తుంది. 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ప్రయత్న బలం కూడా అలాగే చేయాలి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. కారణం అష్టమస్థ శని యోగం కూడా ఉన్నది. ఆర్థికంగా అంత అనుకూలం కాదు. శత్రువుల నుండి సమస్యలు ఎదురవుతాయి. ఆవేశపూరిత వాతావరణం నెలకొంటుంది. నిదానంగా ఉంటే ప్రశాంతత లభిస్తుంది. ఓర్పు వహించడం చాలా మంచిది. ఉద్యోగంలో ఒత్తిడి ఏర్పడకుండా సకాలంలోనే పనులు పూర్తయ్యే విధంగా మనం వ్యవహరించాలి. ఆశించిన ఫలితం వస్తుంది. ఆరోగ్యంపై ఒత్తిడి రాకుండా శ్రద్ధ తీసుకుంటూ జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సందర్భంలో విష్ణు సహస్రనామం చదువుకోవటం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతున్నాం కాబట్టి లక్ష్మీనారాయణ సందర్శనం వల్ల మేలు కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా అష్టమస్థ శని దోషం ఎక్కువగా బాధించే అవకాశం ఉంది. మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తలెత్తే సూచనలు ఉన్నాయి. శని ప్రీతిగా నువ్వులు దానం చేసిన, శనిని దర్శించిన ఉత్తమ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారంలో అదృష్టం వరించే సూచనలు ఉన్నాయా అండి? చాలా బాగా ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. అదృష్టం వరించాలి అంటే 4 గ్రహాల కంటే అధికంగా గ్రహ సంపత్తి ఏర్పడాలి. 6వ రాశిలో 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. షష్ఠస్థ సూర్య చంద్ర బుధ, పంచమంలో గురువు, దశమంలో కేతువు. అదృష్ట ప్రాప్తి ఉన్నది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ధనధాన్య లాభం, స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. సంతోషకరమైన వాతావరణంలో ఆనందంగా ఉంటారు. మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారపరంగా మంచి కాలం, శుభకాలం. అభీష్ట సిద్ధి, ఒక అరుదైన విజయం సొంతమవుతుంది. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. సావధానంగా ఆలోచించి మంచి భవిష్యత్తుని సాధించుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మనకి అదృష్ట యోగం కలిసి వస్తుంది కాబట్టి ఇష్టదేవతా స్మరణ చాలా వరకు మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? కుటుంబ సాంప్రదాయంగా ఆచారబద్ధంగా వస్తున్నటువంటి ఇష్టదేవత, గృహదేవత ఎవరైతే ఉంటారో ఇంట్లో సభ్యులందరూ కలిసి ప్రార్థించేటటువంటి దైవాన్ని దర్శిస్తే చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా వృషభ రాశికి అష్టమంలో కుజుడు యొక్క దోషం కనపడుతోంది. కుజప్రీతిగా కందులు దానం చేసుకున్న, కుజ దర్శనం చేసినా కూడా ఉత్తమం.
మిథున రాశి వారికి ఈ వారంలో సంకల్పాలు నెరవేరే అవకాశాలు ఉన్నాయండి? బాగా కష్టపడితే అలాగే కనపడుతుంది. ఎందుకంటే రెండు పాపగ్రహాలు సహకరిస్తున్నాయి. వృశ్చికంలో ఉన్నటువంటి శని, అలాగే సింహంలో ఉన్నటువంటి రాహువు, ఈ రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి. పట్టుదలతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. పట్టుదల చాలా అవసరం. పాపగ్రహాలకు ఎంత పట్టుదల ఉంటే అంత సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే సంకల్పం నెరవేరుతుంది. సంకల్ప సిద్ధి బాగా కనపడుతుంది. తృతీయ స్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు సంకల్పాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కలిసి పనిచేయండి. సమిష్టిగా పనిచేయటం అవసరం. ఆత్మశక్తితో ముందుకు సాగండి. ఎవరేమన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురైనా మనం సాధించాల్సినటువంటి ఆశయం పైన పట్టు కలిగి ఉండాలి అంటే ఆత్మస్థైర్యం, ఆత్మశక్తి అవసరం. విఘ్నాలు అధికంగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయము పెద్దదిగా కనపడుతుంది. బుద్ధి బలాన్ని ప్రదర్శిస్తే ఇబ్బందులు తొలుగుతాయి. ప్రతిభతో ప్రశంసలు లభిస్తాయి. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక స్థితిని పెంచండి. స్థిరాస్తులు కొంటారు. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాలక్ష్మీదేవిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి దర్శనం, మహాలక్ష్మి స్తోత్రం ఈ వారంలో ఎక్కువసార్లు చేసుకోవటం వల్ల సంపద పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6వ రాశిలో శుక్రదోషం గోచరిస్తోంది. శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేస్తే ఐశ్వర్యం మరింతగా వృద్ధి చెందుతుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో ఆర్థికంగా ఏమైనా పుంజుకుంటారా అండి? అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ కుజుడు ధనుస్సులో ఉండటం ద్వారాగా ఈ రాశి వాళ్ళకి 6వ స్థానం అవుతుంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు, అంటే ప్రధానంగా తులాబుధుడు యోగిస్తున్నాడు. పంచమస్త వృశ్చిక శుక్రయోగం కూడా చాలా వరకు కాపాడుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎందుకని 4, 5, 6 రాశులు వరుసగా 3 రాశుల్లో 3 గ్రహాలు సహకరించడం త్రికరణ శుద్ధికి సంకేతం. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. నూతన విషయాలని గ్రహిస్తారు, అంటే తెలుసుకుంటారు. విజ్ఞానపరమైన అభివృద్ధి విశేషంగా ఉంది. మీ రంగాల్లో మీరు మంచి పేరుని సంపాదించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఏకాగ్రతను పెంచండి. ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిపైన పట్టు సాధించండి. ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. పట్టుదలతో ఎంతటి కార్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు. సంయమనంతో వ్యవహరించి ఒక విషయంలో సత్ఫలితాన్ని రాబడతారు. ఓర్పు చాలా అవసరం. విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతి విమర్శలు చేయొద్దు. విమర్శించేవారు ఉన్నారు కాబట్టి నిదానంగా మాట్లాడండి. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడండి. ఆరోగ్యం సహకరిస్తుంది. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మనకు ఓర్పు పెరగాలి, నిదానంగా ఉండాలంటే సాయనామాన్ని ఉచ్చరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా సాయిబాబా వారి సందర్శనం చేస్తే శాంతి ఉంటుంది, పేరు వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా తృతీయస్థ బృహస్పతి యోగం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేయడం అవసరం. సింహరాశి వారికి ఈ వారంలో విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా వరకు బాగున్నాయి. ప్రధానంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క బలం, చతుర్థగతమైన శుక్రుడు గోచారంలో పరిపూర్ణంగా యోగిస్తున్నారు. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవిచంద్ర యోగాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ బృహస్పతి యోగం కూడా కన్యారాశిలో ద్వితీయ స్థాన ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక స్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీరు చేసే పనులు సకాలంలో విజయాన్ని అందిస్తాయి. సౌభాగ్య సిద్ధి, ధనవృద్ధి రెండూ గోచరమవుతున్నాయి. సౌభాగ్యం ఏంటి, ధనం ఏంటి అంటే భోగభాగ్యాలను అనుభవించేటటువంటి పరిపూర్ణమైన సంతృప్తికరమైన ఫలితాలని సౌభాగ్య సిద్ధిగా, ఆర్థిక పరిపుష్టిని ధనయోగంగా మనం వ్యవహరిస్తున్నాం. ధర్మ మార్గంలో పనిచేసి అభినందనల్ని అందుకుంటారు. మనశ్శాంతి లభిస్తుంది. శుభవార్త వింటారు, అంటే మంచి వార్తలు. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి వార్తలు, గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు చెడ్డ వార్తలు వింటాం. ఇక్కడ అనుకూలత ఏమాత్రం ఉన్నా 4 గ్రహాలు యోగిస్తున్న ఆ వ్యక్తి జీవితంలో
శుభం చేకూరుతుంది, దాని శుభవార్తలు వింటారని మనం వ్యవహరిస్తాం. దగ్గర వారి నుండి సహకారం ఉన్నది, కుటుంబ సభ్యులకు విశేషమైనటువంటి మేలు జరుగుతుంది. మన వల్ల మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కలిసి వచ్చే విధానం మన భారతీయ సాంప్రదాయంలో గోచరిస్తోంది. స్థిరపడతారు, ఉద్యోగంలో ప్రశాంతత లభిస్తుంది, సన్మాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్రయాణాల్లో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడండి, ఎందుకంటే ఇంకా ఇతర గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలిగిస్తాయి? ప్రయాణాల్లోనే. కాబట్టి ఆ ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించండి. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవడం ద్వారా గ్రహ దోషాన్ని నివారించుకోవచ్చు. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడాలంటే విష్ణు ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శంఖ చక్రములతో భాసిల్లుతున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? సింహరాశి వారికి చాలా కాలం నుండి అర్ధాష్టమ శనిదోషం గోచరిస్తుంది కాబట్టి శనిదోష నివారణార్థం నువ్వులు దానం చేయడం మంచిది. కన్యా రాశి వారికి ఈ వారంలో వారి లక్ష్యాలు నెరవేరే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయి. ప్రధానంగా కన్యా రాశి నుండి 3వ రాశి అయినటువంటి వృశ్చికంలో శుక్రశనుల యొక్క యోగం పరిపూర్ణంగా యోగిస్తుంది. అలాగే కేతువు కూడా 6వ రాశిలో సహకరిస్తున్నారు. వీరితో పాటు ధనస్థానంలో అంటే తులారాశిలో బుధయోగం కూడా చక్కగా ఉంది. లక్ష్యంపై దృష్టి పెడితే వెంటనే విజయం లభిస్తుంది. అర్ధలాభం, వ్యాపార లాభం, వ్యాపార వృద్ధి చక్కగా ఉన్నాయి. ఏకాగ్రతను పెంచాలి. భూలాభం, నూతన వస్తువుల్ని సేకరించటం, చిన్న చిన్న ఇబ్బందులున్నా పెద్ద సమస్యలు ఏమీ లేవు. పట్టుదలతో బంగారు భవిష్యత్తుని సొంతం చేసుకుంటారు. దగ్గర వారి నుండి శుభవార్త వింటారు. దగ్గర వారికి మేలు జరుగుతుంది. ఒక సంఘటన ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వారాంతంలో అన్నీ సర్దుకుంటాయి. ఆర్థికంగా మోసం చేసేవారు ఉన్నారు. ధైర్యంగా వ్యవహరించండి, సమర్థవంతంగా ఆలోచించండి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా సంస్మరణ చేయటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారండి? ఇష్టదేవతా దర్శనం, వీలైతే మహాగణపతి దర్శనం, ఈ రెండు అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా తులారాశిలో నీచులో సూర్యుడు ఉన్నారు కాబట్టి సూర్యబలం పెరగడం కోసమే సూర్యప్రీతిగా గోధుమలు దానం చేస్తే తులారాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా తులారాశిలోనే చంద్రుడు ఉండటం, అలాగే 3వ రాశి అయినటువంటి ధనుస్సులో కుజుడు, ధనస్థానమైనటువంటి వృశ్చికంలో శుక్రుడు, అలాగే లాభస్థానం సింహంలో రవి, సింహంలో రాహు. ఇష్టకార్య సిద్ధి ఉన్నది. పెద్దల సూచనలతో ఆర్థికంగా లాభపడతారు. పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. శక్తి వంచన లేకుండా పనిచేయండి. బద్ధకం రానియద్దు. అలసట లేకుండా వ్యవహరించండి. సంఘంలో గౌరవ మర్యాదలు చక్కగా లభిస్తాయి. నూతన కార్యాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. గతం కంటే ఉత్తమ కాలం. ఎవరితోనూ విభేదాలు లేకుండా చూసుకోవాలి. గొడవలు పడరాదు. మొహమాటంతో సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో వారు చెప్పే సూచనల్ని పాటించండి. ప్రయాణ లాభం విశేషంగా ఉన్నది. ఆరోగ్యం శుభప్రదంగా ఉంది. ఒక వార్త శక్తినిస్తుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారిని త్రికరణ శుద్ధిగా వారంలో 3 రోజులైనా ధ్యానం చేసుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దత్తాత్రేయ స్వామి వారి సందర్శనము చాలా వరకు మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా ధనస్థానంలో ఏలినాడు శని దోషం చివరి భాగంలోకి వచ్చింది కాబట్టి శని ప్రీతిగా నువ్వులు దానం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తారా అండి? ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా అధిగమించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ లాభస్థానమైనటువంటి కన్యలో గురుగ్రహ సంచారం, అలాగే దశమ స్థానంలో సింహంలో రాహు, జన్మస్థ శుక్రయోగం ఇది కూడా అనుకూలిస్తుంది. ఎప్పుడైతే వృశ్చికంలోనే శుక్రుడు ఉన్నాడో సౌభాగ్య సిద్ధి పెరుగుతుంది. ఆర్థిక లాభం ఉన్నది. వ్యయభారము కూడా పెరుగుతుంది.
కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ ఖర్చులు ఎందుకు పెరుగుతాయంటే జన్మంలో శని ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు ఉంటాయి. చైతన్యవంతంగా ఆలోచించి విజయం సాధిస్తారు. బాగా ఉత్సాహంగా ఆలోచించాలి. బాధ్యత నెరిగి మన విజ్ఞతకి తగిన విధంగా మన అర్హతని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మంచి ఫలితాలు. ప్రతి అడుగు భవిష్యత్తుకై వేయండి. చెడ్డ ఆలోచనల్ని రానియకండి. అంటే చెడు ఊహలు వస్తాయి. ఒక సంఘటన పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. ప్రతిభావంతుల సలహాలు పనిచేస్తాయి. విఘ్నాలు వెంటాడతాయి. ఇబ్బందులని అధిగమించే విధంగా కుటుంబ సభ్యుల సూచనలు పాటించండి. ఆ సలహాలు తీసుకోండి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. ఎవరిని తొందరగా నమ్మద్దు. ఆర్థిక విషయాల్లో అజాగ్రత్త వద్దు. మన అర్హతకి తగిన విధంగా వ్యవహరిస్తే అద్భుతమైనటువంటి గ్రహఫలం వస్తుంది. దోషం తొలుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇటువంటి సమయంలో ఆంజనేయ స్వామి వారిని తలుచుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సింధూర వర్ణంలో భాషలుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారి సందర్శనం చాలా వరకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా జన్మస్థ శని దోషమే గోచరిస్తోంది ఏళ్ళనాడు శని రూపంలో. కాబట్టి నువ్వులు దానం చేస్తే మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ లాభ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే లాభస్థానమైనటువంటి తులలో రవి, చంద్ర, బుధ గ్రహాలు ఉండటం. ఎక్కువ గ్రహాలు లాభస్థానంలో ఉన్నప్పుడు లాభం ఎక్కువ వస్తుంది. అది ఎటువంటి లాభమైనా కావచ్చు. వారి వారి అవసరాలకు తగిన విధంగా ఫలితాలు ఉంటాయి. తృతీయ స్థానంలో కేతు బలం కూడా సహకరిస్తుంది. అంటే కేతు బలం ఎప్పుడైతే సహకరిస్తుందో దైవ బలం కూడా పెరుగుతుంది. ఉన్నతాశయాలతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికంగా దైవారాధన చాలా అవసరం. ఎందుకంటే కేతు సహకరిస్తున్నప్పుడు దైవ మంత్ర అనుష్ఠానాన్ని పెంచుకోవాలి. బుద్ధి బలంతో పనిచేయండి. నష్టాలు అధికంగా ఉన్నాయి. అంటే ఈ గ్రహాలే కాకుండా ఇతర గ్రహాలు, ప్రధానంగా ఏలినాడు శని, ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే ఇంకా ఇతర గ్రహాలు ఇవన్నీ కూడా బాధిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో ఉన్నటువంటి గురువు. కనుక నష్టాలని అధిగమించే విధంగా ఆలోచించాలి. ఉత్సాహంతో ముందుకు సాగండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. నమ్మించి మోసం చేసే సన్నివేశాలు ఉన్నాయి. తోటివారి సహకారంతో వాటి అన్నింటినీ అధిగమించండి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో చెప్పి ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయండి. దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. ప్రతి చిన్న విషయానికి చిరాకు కలిగించేటటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. నిందారోపణలు కూడా ఎదురవుతాయి. చేయని తప్పుకు కూడా మన బాధ్యత వహించాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని జయించండి. వారం మధ్యలో అదృష్టం పడుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గా ధ్యానం చేస్తే శుభాశుభముల యొక్క స్థితికే అతీతంగా అదృష్టం వస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వ్యాఘ్రం మీద అధిష్టానమై ఉన్నటువంటి దుర్గామాత సందర్శనం చాలా వరకు మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 9వ రాశిలో ఉన్నటువంటి రాహు కొద్దిగా ఇబ్బంది కలిగించే సూచనలు అధికంగా గోచరిస్తున్నాయి. కాబట్టి రాహుప్రీతిగా మినుములు దానం చేయడం మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో అభివృద్ధి దిశగా ఏవైనా కాస్త ముందుకెళ్లే సూచనలు ఉన్నాయండి? చాలా బాగా ఉన్నాయి. భాగ్యస్థ బృహస్పతి యోగం విశేషమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. మకరానికి కన్యారాశి భాగ్యం. కన్యారాశిలో దేవగురువైన బృహస్పతి, అలాగే లాభరాశి అయినటువంటి వృశ్చికంలో శని శుక్రుడు, రాస్యాధిపతి కూడా అక్కడే ఉండటం. దాంతోపాటుగా దశమ స్థానంలో రవిచంద్రుడు యోగించటం చాలా బ్రహ్మాండమైన అనుకూలమైన కాలం. ఆత్మస్థైర్యంతో పనిచేసి అఖండమైన విజయాన్ని అందుకుంటారు. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. అర్హతను దృష్టిలో ఉంచుకొని పనిచేయండి. అద్భుతమైన భవిష్యత్తు సంపాదిస్తుంది. మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ప్రతి నిమిషం అభివృద్ధికై కష్టపడండి. ఇలాంటి అరుదైన సమయాలు చాలా తక్కువగా వస్తాయి. ఇలాంటి సమయాల్లో మనం కాలక్షేపం చేస్తాం. మంచి సమయంలో ఎంత కష్టపడితే అంత భవిష్యత్తు బాగుంటుంది. అలాగే బంగారు భవిష్యత్తు, బంగారు భవితవ్యం మీ సొంతమవుతుంది. ధనప్రాప్తి ఉంది, కార్యసిద్ధి ఉన్నాయి.
ఆరోగ్యం శుభప్రదం. ధైర్యంగా ముందుకు సాగండి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అంతిమంగా మీదే విజయం. ఎందుకని 5 గ్రహాల యోగం. సకాలంలో సాకాలం లభిస్తుంది. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఇదేంటంటే ఇని చెప్పి ప్రయాణాల ఇబ్బందులు అంటారు. 12లో మరి కుజుడు లేడు. ఆయన కనుక కొట్టడం మొదలుపెట్టాడంటే మనకి ఎక్కడ దెబ్బలు తగులుతాయో తెలియదు. అందుకని కుజుడి యొక్క దోషాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించాలి. శుభవార్తలు వింటారు. అద్భుతమైన శుభకాలం. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఏం లేదమ్మా, ద్వాదశంలో కుజగ్రహ దోషం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవి దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా శూలధారి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ద్వాదశ కుజ దోషం కనపడుతోంది కనుక కుజప్రీతిగా కందులు దానం చేయండి. ఆవేశం తగ్గుతుంది, ప్రయాణాల్లో విజయం లభిస్తుంది. కుంభరాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? గత కాలంలో చాలా కాలం నుండి 1 గ్రహం 2 గ్రహాలు యోగిస్తున్నాయి. సంయమనాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అంటే భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. లాభంలో కుజుడు యోగిస్తున్నారు. లాభంలో కుజుడు యోగించడం అంటే ధైర్యంగా వ్యవహరించినప్పుడే విజయాలు వస్తాయి మనకి. ముఖ్య కార్యాలని జాగ్రత్తగా నిర్వర్తించాలి. ఏదైనా ఇబ్బంది కలిగించే కార్యాలు, ఒత్తిడి ఏర్పడే కార్యాలు అయితే వాటిని వాయిదా వేయటం మంచిది. తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. బాగా ఆలోచించి ఆ తర్వాత అప్పుడు తప్పదన్నప్పుడు నిర్ణయం తీసుకోండి, ముందడుగు వేయండి. ఎలా ఉంటుందయ్యా అంటే ప్రతి పని కూడా సంక్లిష్టత. ముందు నుయ్యి వెనక్కు గొయ్యిలాగా ఉంటుంది. ముందుకెళ్ళలేము, వెనక్కి రాలేము. అలాంటి పరిస్థితి. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు, రుణ సమస్యలు పెరిగే సూచనలు. ఏం మాట్లాడకపోయినా ఏదో మాట్లాడామని మన మీద అపోహలు వస్తాయి. ఆర్థికంగా జాగ్రత్త పడండి. ఖర్చులు పెరగకుండా ముందుగానే నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయి. లాభంలో ఉన్నటువంటి కుజుడు ఉద్యోగ ఫలితాన్ని మంచిగా ఇస్తున్నారు. అపార్థాలకు తావు లేకుండా స్పష్టంగా నిర్దుష్టంగా మాట్లాడాలి. అంటే సంశయాత్మకంగా మాట్లాడకూడదు. ప్రయత్నపూర్వకమైనటువంటి విజయం వారాంతంలో ఉంది. కష్టపడి పని చేయండి, ప్రయత్నపూర్వక విజయాన్ని అందుకోండి. గృహయోగం సూచితం. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ ధ్యాన శ్లోకాలను చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గ్రహ సందర్శనం మనశ్శాంతికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ నవధాన్యం తీసుకొని సాయిబాబా వారి అగ్ని ధునిలో వేసి నమస్కారం చేస్తే పాపాలు పోతాయి. మీనరాశి వారికి ఈ వారంలో శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం ఉందా అండి? విశేషంగా ఉంది. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఆ 3 గ్రహాలు అంటే తెలుసుకోవాలి. ముఖ్యంగా 6వ రాశిలో కేతు కానీ 6వ రాశిలో రాహు కానీ ఉంటే వాళ్ళు ఇచ్చే విజయం పరిపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ 6వ రాశి అయినటువంటి సింహంలో రాహువు, అలాగే రాశీషుడైనటువంటి గురువు సప్తమంలో ఉండటం. ఈ సప్తమ బృహస్పతి యోగం పరిపూర్ణంగా యోగిస్తుంది. 12 సంవత్సరాలకి ఒకసారే వస్తుంది. ఇది ఈ సంవత్సరం అంతా ఉంటుంది మీనరాశి వాళ్ళకి. అలాగే ఈ నెలలో ఎక్కువగా భాగ్యరాశి అయినటువంటి వృశ్చికంలో శుక్ర సంచారం జరుగుతుంది. ఈ శుక్రుడు 9వ రాశి అవటం వల్ల పరిపూర్ణమైన విజయాన్ని ఇస్తున్నారు. అంటే 3 గ్రహాలు బలంగా యోగిస్తున్నాయి. ఇందువల్ల అదృష్టానికి చేరువలో ఉన్నారు. ఏ పని చేసినా, ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా అది విజయం వైపు పయనిస్తూ ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉన్నది. ఈ శ్రమకు తగ్గ ప్రతిఫలంలో ఎవరో వచ్చి మనని పొగుడుతారని చూడకుండా మన ధర్మాన్ని మనం నిర్వర్తించడం చాలా మంచిది. ప్రతి పని శ్రద్ధతో చేయండి. త్వరలోనే ఆశించిన ఫలితం ఉన్నది. పట్టుదలే విజయానికి మూలం. ఆర్థిక స్థితి గతం కంటే అద్భుతంగా ఉన్నది, శుభప్రదంగా ఉన్నది. సమయానికి సహాయం అందుతుంది. పెద్దల సూచనలతో ప్రశంసలు లభిస్తాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఆశించిన ఫలం రావాలంటే శ్రద్ధతో పాటు ఏకాగ్రతతో సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. దైవబలంతో ఒక పని పూర్తి చేస్తారు. ఆపదలు దూరం అవుతాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవత నామాన్ని సంస్మరణ చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గృహలక్ష్మి, ఇంట్లో ఉన్నటువంటి ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో వారిని దర్శిస్తే చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా దశమస్థ భౌమయోగం. ఈ రాజ్య కేంద్రంలో ఉన్నటువంటి కుజుడు
అల్లకల్లోలాలు సృష్టించే స్థితి ఉంటుంది. కాబట్టి ఆ విపరీత ఫలితాల నుంచి బయటపడాలంటే కుజప్రీతిగా కందులు దానం చేయండి, లేదా కుజ దర్శనం చేయండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజులలో గ్రహ గమనాలు, గ్రహ స్థితుల గురించి మీరంతా తెలుసుకున్నారు కదా. వాటికి తగ్గట్టుగా పరిహార ఫలాల్ని మీరంతా పాటించండి, సత్ఫలితాలు పొందండి. మరొకసారి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలతో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.